హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నాకు బాగా ఎక్కువ అనిపించిన థింగ్ ఏంటంటే, యష్మి పాపం మణికంఠకి హెల్ప్ చేస్తుంటే బాగుండదు. అంటే తన ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ వైఫ్ వండిన వంట అలాగే మెసేజ్ కనుక తనకి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే తన స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, ఫ్యామిలీలో ఇలా ప్రాబ్లం వచ్చింది, మా వైఫ్ విడాకుల వరకు వెళ్ళింది, మా అత్త పడట్లేదు, అమెరికా నుంచి వచ్చేసాను, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వంట చేసింది వచ్చి అంటే గనక ఖచ్చితంగా ఉంటుంది కదా భయం. ఎందుకు వచ్చేసిందో ఏంటి అనే భయం ఉంటుంది. కొద్దిగా ఆ లెటర్ చూసినా కన్నా కొంచెం ఆట గాడిలో పడి కనుక ఆడతాడేమో అయితే నాకు అనిపించింది. అయితే నాకు ఇక్కడ యష్మి అనుకున్నట్టుంది ఏమాత్రం. మేబీ ఇన్ కేస్ ఆ లెటర్ కనుక చూసినా, ఆ ఫుడ్ కనుక తిన్నా, ఇప్పటికే అసలు తనని పట్టుకోలేకపోతున్నాము హౌస్ లో, ఇంకా ఇంకా రెచ్చిపోతాడేమో. లేదంటే ఈ ఎపిసోడ్ కనుక తను ఆ లెటర్ చదివినా ఏం చేసినా ఎపిసోడ్ కనుక ఇంకా సింపతి గెయిన్ చేస్తాడేమో తను అనుకుని గనక ఇవ్వనందో, లేకపోతే ఆ గ్రెడ్జ్ ఇంకా ఉంచుకుందో, ఆ కోపం ఇంకా ఉందో ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు నిఖిల్ అనేది వాళ్ళ మదర్ నుంచి వచ్చింది, ఓకే. కాకపోతే అది కాస్త బాధపడినా సర్దుకుంటాడు. ప్లస్ మదర్స్ అనే వాళ్ళు అంత సెంటిమెంట్ గా ఉంటారు తప్పనిచ్చి ఆట ఎలా ఆడాలో అనేది అయితే వాళ్ళు చెప్పరు. అంటే వేరే వాళ్ళతో చెప్పిస్తారు మేబీ, అలా ఉంటుంది వాళ్ళు చెప్పేది. కానీ తిను ఆడగలడు, తనకు ఆ స్టెబిలిటీ ఉంది అఖిల్కి. తినికి నిఖిల్కి తినక స్టెబిలిటీ లేదు కదా, లేకే కదా నిమిషానికి ఒక మాట, మూడ్ స్వింగ్స్. వీళ్ళందరూ ఏంటంటే తను నటిస్తున్నాడు అని అనుకుంటున్నారు. కాకపోతే నటన అనేది అయితే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో తెలిసిపోద్ది. ఇంకా తన నైజమే అంత అనుకుంటా. ఎందుకంటే తనతో పాటు నటించిన కో ఆర్టిస్ట్ కస్తూరిలో తను చెప్తుంది అనమాట, తను ఫస్ట్ నుంచి అంతే. నేను చాన్నాళ్ళ నుంచి ఒక 5-6 ఏళ్ల నుంచి తనని గమనిస్తున్నాను. తను ఫస్ట్ నుంచి అంతే. తనైతే నటించట్లేదు. తను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ పాటికి 4 వారాల్లో తన నిజంగా మోసం చేస్తూ కావాలని ఫ్రాడ్ చేస్తూ ఉంటే కనుక, వాళ్ళందరినీ ఇలాగా సింపతి గేమ్ తో ఆడుకుంటూ ఉంటే కనుక ఈ పాటి ఖచ్చితంగా కనబడేది. మన కళ్ళకు కనబడకపోయినా, వాళ్ళ కళ్ళకు కనబడకపోయినా కనీసం బిగ్ బాస్ కళ్ళకు కనబడేది, ఖచ్చితంగా చూపించేసేవాడు కూడా. ఈ మధ్య కొద్దిగా బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి ఏమో ఆలోచించాలని లేదా అంటే, బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి కొంచెం బాధ ఫీల్ అవుతున్నాడేమో అంటే అనిపిస్తుంది. నాకైతే ఈ ఎపిసోడ్ చూస్తే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ విష్ణు అలాగే యష్మి మాట్లాడుకుంటున్నారు. యష్మి చెప్తోంది, నేను ప్రేరణ ఆదిత్య ఓం గారిని నామినేషన్ చేశాము, ఆయన ఏమనుకుని ఉంటారో, మమ్మల్ని తిట్టుకొని ఉంటారేమో వెళ్తున్నప్పుడు అన్నట్టయితే విష్ణు చెప్తుంటే, అవన్నీ కామనేవే, ఈ వారం ఒకళ్ళు ఉన్నా వచ్చే వారం నామినేషన్ చేసే వాళ్ళం, వచ్చే వారమైనా వెళ్ళేవారు కదా అన్నట్టయితే ఇక్కడ విష్ణు సర్ది చెప్తోంది. నామినేషన్ చేయడం వల్ల వెళ్ళిపోతారు అనుకున్నా, మరి నిన్న ఎందుకు సేమ్ అదే స్ట్రాటజీ, ఆయన్ని నడిపించి ముందుకు తీసుకొచ్చి ఈయన హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఎలా చెప్తుంది? కనీసం ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు అంటేనే అన్న, అప్పుడే అయ్యో మేము డేంజర్ జోన్ లో పెట్టామే, ఇప్పుడు ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు ఫీల్ అవ్వకపోతే అప్పుడు అలా అనుకోవాలని మనం అనుకోం, కానీ ఇప్పుడు ఫీల్ అవుతుంది కాబట్టి ఆ మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి నిన్నెలా మళ్ళీ నిలబెట్టింది లైన్ లో, తనే ఎగ్జిట్ అవుతాడని చెప్పేసి అక్కడ కూడా మనం ఆలోచించాలి. యష్మి గేమ్ అయితే అంటే తను ఫస్ట్ ఏమనుకుందో అది టక్కున అనేస్తుంది, అదే చేస్తుంది. ఇంకా ముందుకి ఆలోచించడం కానీ ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆయాసం వచ్చినా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని తను అలా ప్రయత్నించదు కూడా. కనీసం ఒక 5 మినిట్స్ ఆగడానికి, ఆలోచించడానికి కూడా ట్రై చేయదు, ప్రయత్నించదు. తను ఫస్ట్ ఏం మాట అనుకుందో అదే మాట మీద ఫిక్స్ అయిపోద్ది. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, అలాగా మాట మీద. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే శోభా శెట్టి కనిపిస్తోంది యష్మిలో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠని ప్రేరణ అరుస్తోంది. దేని గురించి అంటే, ఏదే ఆదిత్య వెళ్ళిపోయినాక ఎమోషనల్ గా మళ్ళీ మామూలుగా ఎమోషనల్ ఫీల్ అవుతుంటాయి. నువ్వే పంపించావు కదా, నువ్వు కూడా దాటించిన వాళ్ళు నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు అంత ఎమోషనల్ అయితే నాకు అలాగ అనిపిస్తోంది. మణికంఠ డైలాగ్స్ మనకి తెలిసినాయిగా, నాకు అలా అనిపిస్తుంది, నాకు అలాగా ఇదవుతుంది అన్నట్టయితే మళ్ళీ సేమ్ వీళ్ళందరేమో నీకు అనిపిస్తుంది బాగా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడాను తన మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఎలా ఉన్నాడు వీడు, టాప్ 3లో ఎలా ఉన్నాడు అంటే, ఉన్నది 6గురులో టాప్ బాటమ్ లో వీళ్ళందరూ ఉంటే మంచి కంటెస్టెంట్స్ అంటే ఆదిత్య ఓం తప్ప నైనిక విష్ణు వాళ్ళ దృష్టిలో మంచి కంటెస్టెంట్స్, మణికంఠ కూడా వేస్ట్ గాడు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్, మిగతా వాళ్ళ ఫీలింగ్. ఎప్పుడైతే టాప్ 3లో ఉన్నాడు
నిఖిల్ నబీల్తో పాటు ఉన్నాడు అనేసరికి వీళ్ళకి ఏంటంటే ఏం జరుగుతోంది బయట, మణికంఠ విషయంలో ఏం జరుగుతుంది అనేది అయితే అర్థం కావట్లేదు. రాత్రంతా కూడా దాని గురించి చర్చలు లైవ్ లో ఇవన్నీ అసలు చాలా చాలా జరిగినాయి అనమాట. నైట్ నుంచి ఇంక సీత వీళ్ళందరూ అయితే పిచ్చెక్కిపోతున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. నాకు తెలిసి ఆ నబీలు పృథ్వీ నిఖిల్ కూడా మళ్ళీ మన మనసులో ఆలోచిస్తున్నాడేమో తెలియదు. నబీలు పృథ్వీ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పిచ్చకపోతున్నారు అన్నట్టయితే ఈ మణికంఠ విషయంలో నాకైతే అనిపిస్తోంది. కాకపోతే నబీల్ ఎప్పుడు ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడు తనతో. యాక్చువల్ గా మన డస్ట్బిన్ గొడవ అయినందుకు ప్రవర్తించకుండా ఉండాలి, కానీ చీఫ్ అయ్యాడు కాబట్టి ఆ హోదాలో కూడా కొంచెం తనతో మాట్లాడుతున్నాడు. లేదంటే ఎలా ఉండేది పరిస్థితి మనకు తెలియదు. మళ్ళీ యష్మి పృథ్వీ ఆదిత్య ఓం గురించి వెళ్ళిపోయినందుకు ఈ మీద ఫీల్ అయిపోయినట్టు పృథ్వీ వచ్చి మళ్ళీ తన యష్మిని ఓదార్చను. అక్కడ మళ్ళీ ఓదార్పు యాత్ర, వెళ్ళిపోయినాడు అంత ఓదార్పు యాత్ర లేదు, కానీ వీళ్ళు ఇక్కడ అసలు ఎక్కడ మనకి మైనస్ పడిపోతుందా, బయట మనమే పంపించాం కదా, అది కూడా సండే ఎపిసోడ్ లో వెళ్ళిపోతే వీళ్ళకి అంత బాధ అనిపించదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేసరికి ఏంటంటే ఆ ప్రభావం తమ ఓటింగ్ మీద పడిద్దేమో తర్వాత ఫ్యూచర్ లో అన్నట్టయితే ఇక్కడ యష్మి భయపడుతుంది. దాని గురించి ఇక్కడ సింపతి మళ్ళీ ఓదార్పు యాత్రలు తీసుకుంటున్నారు. విష్ణు పృథ్వీ మణికంఠ నబీలు వీళ్ళందరూ కూర్చున్నారు, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని నైనిక మాట్లాడుకుంటున్నారు ఎవరితో, మణికంఠతో. అరే మరీ చెప్తావురా నువ్వు అసలు, నేను అసలు ఊహించలేదు, నేను చేయలేదు అంటే, ఊహించకుండానే నువ్వు సైరన్ మోగంగానే నువ్వే కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నావంటే అంత ఊహించకుండానే అనేసావా అన్నట్టయితే ఇక్కడ కాసేపు మణికంఠన్ అయితే ఎప్పుడులాగా గ్రెడ్, కాకపోతే ఎప్పుడు వెటకారంగా మాట్లాడేవారు, ఈసారి గ్రెడ్జ్ అనిపిస్తున్నారు మాటలు, అందరి మాటలు. విష్ణుప్రియ అయితే నవ్వుతూనే అంటించేస్తుంది చురకలు. ఇంకా సీత చెప్పక్కర్లేదు, ఇంకా సీత నబీల్ మాట్లాడుకుంటున్నారు. నబీల్ వచ్చి అన్నాడు ఏమనంటే, నువ్వు అందరం ఏమన్నా సరే ఇంకా ఈ చెవుల నుంచి వినా చెవులో వదిలేరా, మన తర్వాత మనం చూసుకుందాం, నువ్వేం పని చేయాలనుకుంటే ఇంట్లో నీకేం పని చేయాలనిపిస్తే ఆ పని చేయి ప్రశాంతంగా అన్నట్టయితే. అంటే తిన నబీల్ ఉద్దేశం ఏంటంటే ఇలా వైడ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి, తర్వాత పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు, ముందు క్లాన్ ఇక్కడ ఉన్న వాళ్ళ మట్టికి మనం జాగ్రత్తగా వీళ్ళని తన దారికి తెచ్చుకోవాలన్నట్టయితే ఇక్కడ నబీల్ యాజ్ ఎ చీఫ్ గా తనైతే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ సీత అడుగుతుంది ఏమంటున్నాడు అని. ఏమంటున్నాడు మామూలుగా నేను ఇలా చెప్పాను సరేలే అంటున్నాడు. కాస్త తను కూడా డిస్టర్బ్ గా ఉన్నాడంటే, అన్ని నా మోసం అంత ఏంటంటే ఏదో వాడింది చెప్తాను, నాటకాలు ఆడుతున్నాడు. ఇక్కడ సీత ఏమంటదంటే, ఆడియన్స్ దగ్గర మనల్ని విలన్ చేస్తున్నాడు, హౌస్ అదే థ్యాంక్ యూ హౌస్ అన్నాడు కదా, అదే ఏదైతే అలా ఆడియన్స్ దగ్గర మనందరం హౌస్ మొత్తం వాడిని కార్నర్ చేసేసినట్టు నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పేసి. ఇక్కడ యష్మి ఏమంటదంటే, పద్దాక నాకు స్పేస్ ఇవ్వండి అంటున్నాడు. స్పేస్ ఇచ్చిన తర్వాత ఏమో వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడో ఏమో నాకు తెలిసి కెమెరాస్తో కానీ ప్రేక్షకులతో కానీ ఏం మాట్లాడదో తెలియదు, లేదంటే వీడు ఇంత ఓటింగ్ ఏంటి, వీడు ఉండడం ఏంటి అన్నట్టయితే ఇక్కడ యష్మి. సీత అయితే బయటపడిపోతుంది అనమాట. తన మెంటాలిటీ ఏంటంటే ఎలా బయటపడిపోతుంది అంటే పిచ్చకపోతుంది, నాటకాలు ఆడుతున్నాడు, మనల్ని కాంట్రాక్ట్ చేస్తున్నాడు, మనల్ని ఈ భయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు లేరు కాబట్టి ఓకే, వీళ్ళు ఉండుంటే వీళ్ళు వెళ్ళిపోయేవారా, మేమే వెళ్ళిపోయేవారా మన టెన్షన్ అయితే వీళ్ళకి పట్టుకుంది, యష్మికి కానీ సీతకు కానీ. ప్రేరణ అయితే ఆల్రెడీ చెప్పకున్నాక ఇందాక దాని కూడా అరిసిందని వీళ్ళందరూ ఏంటంటే భయపడుతున్నారు. అంటే మేము ఓటింగ్ లో ఉండడం వల్ల తన టాప్ లో ఉన్నాడా, లేదంటే ఓటింగ్ లేకపోతే మా పరిస్థితి కూడా వాడికన్నా కింద అన్నట్టయితే పిచ్చెక్కిపోతున్నారు. మేము ఇంత బాగా ఆడుతున్నాం కదా, వాడేమో సింపతి వేషాలు వేసుకుంటా వస్తున్నాడు, మేమేమో వాడిని వెనకేసుకొని వస్తున్నాం, పోన్లే కదా అని ఆడేమో పిచ్చోళ్ళగా మమ్మల్ని తోసుకొని ఆడు ముందుకెళ్ళిపోతున్నాడు ఓటింగ్ లో అన్నట్టయితే ఇక్కడ వీళ్ళందరూ పిచ్చెక్కిపోతున్నారు నిజంగా. తర్వాత హౌస్ మేట్స్ అందరూ నబీల్ కాసేపు ఆట పట్టించారు. ఎందుకంటే నబీల్ ఏమంటున్నాడంటే, నబీల్ అందరి దగ్గర వచ్చి కూర్చున్నాం, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఇంకా మణికంఠ గురించి అర్ధరాత్రిగా మాట్లాడుకుంటుంటే ఇక్కడ మన నబీల్ అంటాడు, రేపు మళ్ళీ ఏ టాస్క్లు ఉంటాయో తెలియదు, నిద్ర సరిపోతే ఇబ్బంది అయింది, లైట్లు కూడా కట్టేశారు కదా వెళ్ళి పడుకోండి అని అంటే, చూడు చీఫ్ అయిపోగానే మన మీద అధికారం చలాయిస్తున్నాడు అన్నట్టయితే వీళ్ళంతా ఫన్నీగానే కాసేపు ఆడుకున్నారు. నబీల్ కూడా కాసేపు సరదాగా అలాగా, నబీల్ కూడా సీరియస్ గా తీసుకోలేదు, సరదాగా వాళ్ళ ఆట పట్టిస్తుంటే ఎంజాయ్ చేశాడు తను కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ 12:30కి మార్నింగ్ మస్తీ పెట్టారు. మార్నింగ్ మస్తీలో భాగంగా అయితే మణికంఠ అంటే జాతకాలు చెప్పేవాళ్ళలాగా వీళ్ళందరూ హౌస్ లో వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకోవాలి. అయితే ఇక్కడ మణికంఠ శర్మ అని పేరు పెట్టుకున్నాడు అనమాట ఈ టాస్క్ వరకు అయితే. ఇక్కడ మణికంఠ అయితే ఒక్కరికి బాగానే చొరకలు అంటిస్తున్నట్టయితే
చేసాడు. అంటే ఫన్నీగా అయింది. ఫస్ట్ అయితే నబీల్ వచ్చాడు. నబీల్ ఏమంటున్నాడంటే సీత అంటుంది, గర్ల్ ఫ్రెండ్ రేఖలు ఏమైనా కనిపిస్తున్నాయో చెప్పు అంటే, ముందు పెళ్లి సంగతి ఎత్తాడు. తర్వాత గర్ల్ ఫ్రెండ్ రేఖలు అంటే గర్ల్ ఫ్రెండ్ రేఖలు చాలానే ఉన్నాయండి. ఇక్కడ నబీల్ ఏమో నేను సింహాన్ని కదా, షేర్ని కదా, సింహం రేఖలు ఏమైనా కనిపిస్తున్నాయంటే, నువ్వు సింహానివే బాబు ఈ హౌస్ కి, కాకపోతే ఇక్కడ గుంట నక్కలు, అడవి సింహాలు, అడవి లేదు సంథింగ్ అన్నాడు. ఇవన్నీ ఉన్నాయంటే అక్కడ సీత అంటుంది, గుంట నక్క కూడా ఉందా ఎదురుగుండా కూర్చొని, నబీల్ ఎదురుగుండా అంటుంది అనమాట. అంటే మణికంఠకు వచ్చి చెప్తున్నాగా, ఇప్పుడు దాకా మణికంఠతో సింపతి గేమ్ ఆడిన వాళ్ళ తను కూడా ఇప్పుడు బయటపడిపోతున్నారు ఒక్కొక్కరు, ఎదురుగుండా తిట్టేస్తున్నారు అనమాట. సీతతో సహా యష్మి అందరూ, నిఖిల్ వీళ్ళందరూ ఏంటంటే తెలియని తిడుతున్నారు వీళ్ళందరూ. ఇంక సీత అయితే అసలు గడ్జి బయట పెట్టేస్తుంది అన్నట్టయితే కనబడిపోతుంది పూర్తిగా మణికంఠ మీద అయితే. అయితే నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు బాబు, అది చీప్ కాదు, కర్చీఫ్ లాగా నీ మెడకు చుట్టుకుంటుంది అన్నట్టయితే ఇక్కడ నబీల్తో అయితే ఫన్నీగా తన చీఫ్ అయ్యాడు కదా క్లాన్కి, దాని గురించి అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ప్రేరణ అయితే ఇక్కడ మార్వాడి వాళ్ళు వేసుకుంటారు కదా ఇక్కడ వరకు శారీ, అలా వేసుకొని అయితే ఫన్నీగా అయితే సటైరికల్ గా వేసినట్టయితే ప్రేరణ కనిపించింది. అమ్మ నువ్వు, నేను ఫస్ట్ నుంచి నేను చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, నేను ఎప్పుడు చీఫ్ అవుతాను, నా చీఫ్ అయ్యేది నా జాతకం ఉందంటే, ముందమ్మా కాకపోతే నువ్వు అందరినీ కరిసేస్తున్నావు, కొంచెం జాగ్రత్తగా ఆడతా ఉంటే గనక చీఫ్ అవుతావు అమ్మా అన్నట్టయితే చెప్తోంది. చీఫ్ అవ్వకపోతే ఏమైందమ్మా, చీఫ్ పక్క నుండి అన్ని జరిపిస్తుంది నువ్వేగా ఇప్పటిదాకా అన్నట్టయితే మళ్ళీ సెటైరికల్ గా మాట్లాడాడు ప్రేరణతో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విష్ణు అంటుంది, నేనైతే ఒక వ్యక్తి మీద మనసు పడ్డాను, గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, దాని గురించి ఏమైనా చెప్పు అంటే, అమ్మ నీ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది కానీ ఇక్కడ రెండు ప్రేమ పక్షుల్లాగా బాగానే ఉన్నారమ్మా, కానీ ఇంకో పక్షి కూడా ఆ పక్షికి వలేస్తుంది చూసుకో అన్నట్టయితే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ విష్ణు తెగ నవ్వేస్తుంది. ఇక్కడ అమ్మ నువ్వు నవ్వైనా చెప్పు తల్లే, ఏంటమ్మా నవ్వు అన్నట్టయితే మళ్ళీ ఇక్కడ విష్ణుకి వేసాడు. నెక్స్ట్ నిఖిల్ ఏమంటున్నాడంటే, తట్టుకోలేనంత లెవెల్లో ఉన్నావు నువ్వు, అంటే పై స్థానంలో ఉన్నావు అన్నట్టు. నిన్న ఎలాగో మీరు ముగ్గురు టాప్ లో ఉన్నారనేసరికి అందులో నిఖిల్ని లెక్కేసేసుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ నిఖిలే అన్నట్టు అనుకుంటున్నారు వీళ్ళు, తర్వాత మణికంఠ గానీ నబీల్ గానీ అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు టాప్ 3 లో ఉన్నాడు అని అయితే పిచ్చకపోతున్నారు వాళ్ళు. ఎవరైనా వస్తుందో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే వీటికి వస్తుంది బాబు, కానీ నువ్వు ఆమెను పడేసుకోవాలి, ఆల్రెడీ నీ కోసం హౌస్ లో నీ చుట్టూ తిరుగుతున్నారు, నీకు అది కనిపించట్లేదు అన్నట్టయితే, అంటే సీత గురించి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట ఇక్కడ తను. తర్వాత బాబు నీ చుట్టూ 3 గ్రహాలు ఉన్నాయి అంటే, 3 గ్రహాలు ఎవరు, ప్రస్తుతానికైతే 3 గ్రహాలు ఎవరున్నాయంటే మొన్నటిదాకా సోనియా ఉంది, తర్వాత ఇప్పుడు పృథ్వీ యష్మి అనమాట తన దృష్టిలో. మణికంఠ నీకు శనిగ్రహం అడ్డుపడుతుంది బాబు, 3 గ్రహాలు ఉండాలి, ఒక శనిగ్రహం అయితే పక్క తొలిగిపోయిందంటే, అంటే తన దృష్టిలో మణికంఠ దృష్టిలో ఏంటంటే సోనియా. కానీ తినేమంటున్నాడు నిఖిల్, అవును శర్మ గారు, ఈ మధ్య నా క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే క్లాన్ లో చేరిందంటే తను మణికంఠకి వేసాడు అనమాట సెటైర్ నిఖిల్, తినేమో సోనియాకి వేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మి పాప అంట, తనైతే ఆడుకుందామని వచ్చింది కానీ మణికంఠ ఇక్కడ కూడా తను ఆడేసుకున్నాడు. ఎలా అంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకోకుండానే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసాను, ఏ టాస్క్ పెట్టినా నేను ఇంగ్లీష్ రాయలేకపోతే, అమ్మ తెలుగులో కూడా టాస్క్ ఆడేసాను, నాకు తెలుగు టాస్క్లు పెట్టట్లేదు, అన్ని ఇంగ్లీష్ టాస్క్లే పెడుతున్నారు, అందుకే ఓడిపోతున్నాను అన్నట్టయితే ఇక్కడ చెప్తుంది. తర్వాత నాకు ఏమన్నా అవకాశం ఉందా, నాకు ఏమన్నా మంచిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మంచి పర్సనాలిటీ ఏమైనా లోపలికి వస్తుందా నా కోసం అంటే, వస్తుంది కానీ అమ్మ నువ్వు గొంతు తగ్గించుకుంటే ఏదైనా నీతో పాటు ఉంటుందమ్మా, గొంతు కొంచెం తగ్గించుకో, చీచి చెండాడేస్తున్నావు, ఆ గొంతు కొంచెం తగ్గించుకుంటే ఎంగిలాకైనా నీ ముందు విస్తరాగ్గా మారిపోద్ది అన్నట్టయితే ఇక్కడ చెప్తున్నాడు యష్మికి. నెక్స్ట్ వచ్చేసరికి సీత అంటే పద్మ కమలం అంట, టాప్ 5 కంటెస్టెంట్స్ అవుతామా అంటే, టాప్ 5 కాదు టాప్ 1 అంట. అమ్మా మరి వెంపల చెట్టుకి నిచ్చెన వేస్తారంటే ఏదో అంటారు కదా, వెంపల చెట్టుకి నిచ్చెన మాకు అమ్మ టాప్ 5 ఎక్కువ, ఇంకా టాప్ 1 వరకు ఆలోచిస్తున్నావు అన్నట్టయితే చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ తర్వాత సంగతి, టాప్ 5 టాప్ 1 తర్వాత ఇక్కడ మాకు హౌస్ లో ఒక పెద్ద త్రాసుడు ఉన్నాడు అంటే దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడుని వదిలించుకోవాలని ఉంది, ఆ దుర్మార్గుడు ఎలా వదిలిపోతాడంటే అంటే మణికంఠ గురించి, దానికి ఒక పెద్ద తాళపత్ర గ్రంథం చదవాలమ్మా, నేను తాళపత్ర గ్రంథం చదివినాక నీకు చెప్తాను అన్నట్టయితే ఇక్కడ తాళపత్ర గ్రంథం చదివినాక ఆ త్రాసుడు ఎలాగ మిమ్మల్ని వదిలిపోతాడని చెప్తాను అన్నట్టయితే తాను అనుకున్నాడు పాపం మణికంఠ. ఇక్కడికి వచ్చేసరికి పృథ్వీ ఏంటంటే సిగరెట్ కాలుస్తున్నట్టు, సిగరెట్ పడేయంటే నేను పడేయని నేను ఇలాగే చెప్పించుకుంటాను అంటాం, కాసేపు అలాగే రాషుడ్ సిగరెట్ పడేరా అన్నట్టయితే ఇక్కడ ఫన్నీగా లైవ్ లో కూడా చాలా సేపు జోక్స్ జరిగింది. నెక్స్ట్ దుష్టుడా అది అక్కడ పెట్టు, బ్రహ్మానందం లాగే సేమ్ మాట తీరు అదైతే, దుష్టుడా అది అక్కడ పెట్టు అంటే సిగరెట్ ని అని చెప్పేసి, ఇలాంటి వేషాలు చేస్తున్న బట్టే చీఫ్ అబ్బాయి మిస్చీఫ్ అయ్యావు,
అన్నట్టయితే అట్లాగా కాసేపు తర్వాత ఏమో నా కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరైనా వస్తారంటే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదయ్యా. తర్వాత ఏమో రామచిలకలతో ఉంటే రాముడు అవుతావు, చిలకలతో వెంట పడతా ఉంటే కృష్ణుడు అవుతావు అన్నట్టు ఇక్కడ సెటైర్ వేశాడు. ఆ నాయన ఆశపడు కనుక అకృతి పడమాకు, వెంటపడు కనుక అకృతి పడమాకు అన్నట్టయితే ఇక్కడ పృథ్వీతో కూడా ఫన్నీగా సాగింది. రివర్స్ టాస్క్ ఇచ్చాడు ఇక్కడ బిగ్ బాస్. మణికంఠ అందరికీ చెప్పాడు కాబట్టి మణికంఠ జాతకు మిగతా వాళ్ళు చెప్పాలన్నట్టయితే చెప్పాడు. ఇక్కడ నబీల్ యష్మి ఇద్దరు అంటే మణికంఠకి నువ్వు చీఫ్ అవ్వాలి అంటే ముఖ్యంగా కొన్ని పనులు నేర్చుకోవాలి, దొంగతనాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా, అవన్నీ ముందు తగ్గించిన ఆయన అన్నట్టయితే ఇక్కడ చెప్తాడు. నెక్స్ట్ యష్మి అంటది, ఏంటి బాబు నీ చేతుల్లో రేఖలు కనబడలేదు, నాకు ఐసైట్ వచ్చిందా లేదా నీ చేతికే రేఖలు లేవా అని చెప్పేసి. అలాగే స్పేస్ అనుకుంటే పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నావు నాయన, ఏం చేస్తున్నావు అంతా మేము ఇక్కడ కనిపెడతాము, నీ గుట్టంతా విప్పుతాము అన్నట్టయితే ఇక్కడ తన జాతకం చెప్తున్నట్టు తనదైతే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇది ఎలాగా మణికంఠ మీద కొనసాగుతున్నట్టు అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక ఏమైనా మారుతారని తెలియదు కానీ ఇంక చావు కొడుతూనే ఉంటారు మణికంఠనైతే. నెక్స్ట్ తర్వాత యష్మిని కన్సెషన్ రూమ్ కి పిలుస్తారు. యష్మి దగ్గర అయితే అడుగుతారు, యష్మికి అయితే నీకు హౌస్ లో ఎవరు ఇష్టం అంటే నిఖిల్ పృథ్వీ అంటుంది. ఎవరైనా ఒకరి పేరు చెప్పంటే నిఖిల్ ఎక్కువ ఇష్టం అంటే ఎందుకు అంటే నాలాగే తను కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు, ఫ్యామిలీకి దూరంగా ఉన్న ఫీల్ అవుతున్నాడు, అందుకే నాకైతే జస్ట్ 1 వీక్ నిండా వాళ్ళిద్దరితో బాగా ఫ్రెండ్షిప్ వచ్చింది. ప్రేరణ ఇక్కడ వదిలేసింది, ఇక్కడ ప్రేరణ ఫీల్ అవుతుంది, ప్రేరణ ఫీల్ అయింది నిజంగా అలాగే కనిపించింది. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఎవరిష్టం లేదు అంటే మనకంటే సేమ్ ఇక మనకంటేనే చెప్పింది, నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు అని చెప్పేసి అయితే కాసేపు ఎమోషనల్ అయింది, నా ఫ్రెండ్స్ కి చెప్పండి నేను ఇక్కడ మిస్ అవుతున్నాను అని అయితే చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు నిఖిల్ ఇంటి నుంచి మనకంటే ఇంటి నుంచి అయితే ఫుడ్ వచ్చింది, అలాగే అదే లెటర్స్ సందేశాలు కూడా వచ్చినాయి అని అయితే చెప్తాడు బిగ్ బాస్. అయితే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే నిఖిల్కి తీసుకెళ్తానంట. అప్పటికి చెప్తాడు, మరి మణికంఠ గురించి ఆలోచించమంటే మణికంఠ ఎట్లయినా గెయిన్ అయిపోతాడు, కానీ నిఖిల్ అయితే ఎమోషనల్ అయిపోతున్నాడు, తను చూస్తే నాకు బాధగా ఉంది, సో ఈ ఫుడ్ చూస్తే కనుక తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నేను మాట్లాడుతున్న మాటలన్నీ అదే హౌస్ లో వీళ్ళు హాల్లో కూర్చున్నారు కదా, వీళ్ళకి అన్ని తెలుస్తూనే ఉంటాయి, అంటే టీవీ ద్వారా చూపిస్తున్నారు. అయితే చెప్పింది నిఖిల్ ఈ ఫుడ్ చూస్తే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడని. చికెన్ అండ్ రోటీ వచ్చిందనమాట. విధంగా అయితే ఇంకా నిఖిల్కి అందిస్తారంటే ఓకే ఇచ్చేసారంటే ఇంకా నిఖిల్కి ఇవ్వడానికి వస్తుంది, నిఖిల్కి ఇస్తుంది. నిఖిల్ ఇంకా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడ ఈ మాట్లాడుతూ ఉండగా ఇక్కడ మణికంఠ ఫీలింగ్స్ ఫస్ట్ ఫుడ్ అనేటప్పుడు అబ్బా యష్మి ప్లీజ్ యష్మి అన్నట్టు మాట్లాడతాడు. అంటే మణికంఠ వైఫ్ తెచ్చిన ఫుడ్ అనేసరికి ఏంటి తను ప్రియా అనమాట, మణికంఠ వైఫ్ ప్రియా అమెరికా నుంచి ఇండియా వచ్చిందా అన్నట్టయితే అంటాడు. తర్వాత ఎప్పుడైతే సందేశం వచ్చింది అనేసరికి ప్లీజ్ యష్మి ఆ సందేశం ఏంటి చూడాలని ఉంది, ఈ బిగ్ బాస్ ఎలా వెళ్ళిందో బయటికి వెళ్ళిందో ఎందుకు వచ్చిందో నాకు భయం వేస్తుంది, ప్లీజ్ యష్మి అని ఇక్కడ నుంచి అంటే మిగతా వాళ్ళు అంటున్నారు గట్టిగా, కొంచెం ఎమోషనల్ గట్టిగా అరుస్తుంటే పృథ్వీ వీళ్ళందరూ ఆగు పృథ్వీ ఆగు మణికంఠ ఎందుకు అలా అరుస్తున్నారు పృథ్వీ వీళ్ళందరూ అరుస్తారు. తర్వాత ఇంకో నిఖిల్కి తెచ్చేస్తుంది. ఇక్కడ యష్మి మణికంఠను వచ్చి బతిలాడిపోద్ది సారీ అని, ప్లీజ్ నాకు స్పేస్ వదిలేసి, సేమ్ డైలాగ్ స్పేస్ వదిలేసి అని చెప్పేశాడు. స్పేస్ వదిలేసి అన్నాక కాసేపటికి మళ్ళీ మామూలుగా అయ్యాడు. ఇక్కడ నిఖిల్ పంచుకున్నాడు అనమాట ఫుడ్ అంతా. అది రోటీ అనమాట, అంటే అప్పడాల్లాగా ఉన్నాయి, మేబీ అటు సైడ్ అలాగే ఉంటాయేమో అంటే చెప్పాడు నిఖిల్. అప్పడాలు అని అడిగితే అప్పడాలు కాదు రోటీ, బంగాళదుంప గోధుమ పిండిని బంగాళదుంపలో నానబెట్టి అలా ఎండబెట్టి అలా చేస్తారంట అటు సైడ్. సేమ్ పృథ్వీకి వచ్చిన ఫుడ్ కూడా రోటీ అలాగే ఉంది. అప్పుడు యష్మి అయితే నిఖిల్కి అయితే హెల్ప్ చేసింది, తనకు ఫుడ్ తెచ్చిచ్చింది. నెక్స్ట్ వచ్చరికి పృథ్వీని పిలిచారు. పృథ్వీ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే రోలర్ కోస్టర్, అంటే రోలర్ లో పిండి పిప్పి చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ లో రోలర్ కోస్టర్ లా ఉంది బిగ్ బాస్, బానే ఉంది అన్నట్టయితే మాట్లాడాడు. నీకు ఈ హౌస్ లో ఎవరు ఇష్టం అంటే నిఖిల్ ఇష్టం నిఖిల్ యష్మి ఇష్టం అనేసరికి ఇక్కడ విష్ణుప్రియ ఫీల్ అయిపోయింది. అంటే అదేంటి ఇంకెవరు గుర్తు రావట్లేదు అంటే విష్ణుప్రియ బిగ్ బాస్ అంటే మరి ఇంత లేట్ గా చెప్తున్నా అక్కడ ఫీల్ అయిపోతుంది, నువ్వే నా పేరు చెప్పక్కర్లేదు అన్నట్టయితే ఇక్కడ కొంచెం విష్ణు ఏదో జలసిలాగా అనిపిస్తుంది కదా, జలసీగా ఉంటది. నచ్చిన వాళ్ళు ఎవరంటే మణికంఠ అయితే 1 వీక్ నుంచి ఒక 3-4 రోజుల నుంచి మణికంఠ కూడా నచ్చుతున్నాడు అన్నాడు. నాకు తెలిసి నచ్చడు, కాకపోతే నేను రాత్రి అతను ఓటింగ్ చూసి కొంచెం ఎందుకు వచ్చిన గోలరా బాబు మనం జాగ్రత్తగా ఉండాలని 3-4 రోజుల నుంచి బాగానే ఆడుతున్నాడు, ఇంతకుముందు అయితే నచ్చలేదు, ఇంతకుముందు నచ్చలేదని అందరికీ తెలిసి ఎలాగో అది చెప్తున్నాడు. తర్వాత తనకు వచ్చిన ఫుడ్స్ ఎవరి అంటే విష్ణుకి ఏమో వాళ్ళ సిస్టర్ పంపించిన చికెన్, అలాగే సందేశము, అలాగే నైనికాకి అయితే ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ అయితే వచ్చింది.
ఎవరు తీసుకెళ్తామంటే విష్ణు పృథ్వీ వచ్చేటప్పుడే లోపలికి చెప్తుంది, ఒకవేళ నాది పెడతారేమో నీ దగ్గర, నా గురించి ఆలోచించమాక వేరే వాళ్ళకి ఇచ్చేసానట్టయితే విష్ణు చెప్పింది. సో ఆ మాట గుర్తుపెట్టుకొని అయితే ఇక్కడ నైనికాకి అవసరం విష్ణు కన్నా అయితే నాకు అనిపిస్తుంది అని అయితే ఇంకా నైనికా తీసుకున్నాడు. ఇక్కడ విష్ణు కొంచెం ఎమోషనల్ అయింది, చెప్పిద్ది కానీ కొంచెం బాధ అయింది కదా, వాళ్ళ సిస్టర్ పంపించిందని సరే కొంచెం ఫీల్ అయింది. తర్వాత నైనిక ఎమోషనల్ అయింది. ఇంకా నైనిక ఇడ్లీ పచ్చడి అందరితోనూ షేర్ చేసుకుంది. తర్వాత వాళ్ళ మదర్ బాగా ఆడని చెప్పింది. అలాగే నిఖిల్ కూడా వాళ్ళ మదర్ కూడా బాగా ఆడుతున్నావు, కప్పు నువ్వే ఎత్తుకుంటావు అనిపిస్తుంది అయితే నిఖిల్ కూడా వాళ్ళ మదర్ చెప్పింది. ఇప్పుడు నైనిక కూడా వాళ్ళ మదర్ అలాగే చెప్పింది. ఆ ఫుడ్ అయితే అంతా షేర్ చేసుకుంది. నెక్స్ట్ అయితే మణికంఠను పిలిచారు. నీకు హౌస్ లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నబీల్, విష్ణుప్రియ అంటే ఎక్కువ ఎవరు ఇష్టం అంటే నబీల్ అన్నాడు. విష్ణుప్రియ నన్ను చూసి ఇప్పుడు తిడుతుంది, అరుస్తుందేమో అంటే విష్ణుప్రియ అంటుంది నామినేషన్ లో వేస్తానండి అన్నట్టయితే చెప్తోంది. తర్వాత ఏమో తనకు వచ్చిన ఫుడ్ అయితే పృథ్వీ ఫుడ్ వచ్చింది. అయితే పృథ్వీ ఫుడ్ కే ఇంపార్టెంట్ ఇస్తాను అంటే యష్మికి వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ అలాగే ఫుడ్ వచ్చింది. రొయ్యలు బిర్యానీ, రొయ్యలు ఫ్రై అనుకుంటా మేబీ. తినకైతే పృథ్వీకి చికెన్ విత్ రోటీ వచ్చింది, వాళ్ళ మదర్ పంపించింది అన్నట్టయితే చెప్పాడు. అయితే నాకు మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను పృథ్వీతోనే వెళ్తాను, పృథ్వీకే ఇస్తాను అన్నట్టయితే చెప్పాడు. ఇక్కడ యష్మి ఫీలింగ్ ఏంటంటే పర్లేదు, యష్మి కూడా వెళ్ళేటప్పుడు మణికంఠకి చెప్పింది, ఎవరిదైనా పర్వాలేదు మేమే ఫీల్ అవ్వము, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు అని. ఎప్పుడైతే తన ఫాదర్ అనేసరికి ఎమోషన్ అయింది. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా తన ఇంటర్వ్యూ చూసాను నేను యష్మి ఇంటర్వ్యూలో తను ఏమంటుందంటే, మా నాన్నకి చిన్నప్పటి నుంచి నేను కొద్దిగా స్కూల్లో ఉన్న కాంచి తన మాట వినలేదు, 8th క్లాస్ నుంచి లవ్ లో పడ్డాను. సో మా నాన్నకి నేనంటే కొద్దిగా నాతో మాట్లాడడం మానేశాడు, నాతో అంతగా అటాచ్మెంట్ లో ఉండడు, నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అని చెప్పింది తన ఇంటర్వ్యూలో. ఇక్కడ వాళ్ళ నాన్న లెటర్ పంపించడానికి కొద్దిగా చాలా ఎమోషనల్ అయింది. కానీ తను పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ సేమ్ ఇంకా రోటీ చికెన్ అందరితో పంచుకున్నాడు. యష్మి చాలాసేపు ఏడ్చింది. కానీ ఇక్కడ యష్మి ఇంకో మాట అంది, ఏమందంటే ఆ ఊరికినే అలా చెప్పుంటాడు బిగ్ బాస్, మా నాన్న పంపించుండు అనేసరికి ఇక్కడ పృథ్వీ లెటర్ తో పాటు వాళ్ళ యష్మిది లెటర్ జస్ట్ ఏసిస్తే ఇలా తీసేశారు. అంటే మీ నాన్న పంపించలేదు అన్నావు కదా, ఇదిగో మీ నాన్న సందేశం అన్నట్టు చూపించడానికి తీసేస్తే ఇంక యష్మి చాలా ఎమోషనల్ అయింది. అప్పటిదాకా పంపించుండలే మా నాన్న అనుకుంది కదా, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని చాలాసేపు బతిలాడింది. అయితే ఎపిసోడ్ లో చూపించలేదు. నిఖిల్ కైతే అడిగాడు అంటే పృథ్వీ అని చెప్పాడు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరి ఇష్టం అంటే సోనియా అని చెప్పాడు. తర్వాత ఫుడ్ అనమాట, నీ ముందు ఫుడ్ ఉంది, ఫుడ్ లో ప్రేరణది ఉంది, అందులో ప్రేరణ, నబీలు అలాగే సీత, వీళ్ళ ముగ్గురు ఫుడ్ ఉంది. ముగ్గురులో ఎవరికి ఇస్తావు అంటే ఇద్దరికి ఇస్తాను బిగ్ బాస్ అంటే తన దృష్టిలో సీతకి ప్రేరణకి ఇద్దాం అనుకున్నాడు, ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి. లేదు ఒకరికి ఇవ్వాలంటే సరే బిగ్ బాస్ ప్రేరణకి ఇస్తానని చెప్పేసి అయితే ఇంకా ప్రేరణకి తీసుకెళ్ళించాడు. సీత ఎమోషనల్ అయింది. సీత కూడా వాళ్ళ మదర్ సందేశం అవన్నీ వచ్చినాయి కదా. ఈ నబీల్కి అయితే వాళ్ళ గులాబ్ జామ్ విత్ వాళ్ళ బ్రదర్ యంగర్ బ్రదర్ సందేశం వచ్చింది. ఫీల్ అయ్యాడు కొద్ది నబీల్, ఎలాగో నాకు ఇవ్వలే అని చెప్పేసి ఇంక ఎమోషనల్ అయిపోయి వాష్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ చేశాడు. ఇక్కడ ప్రేరణకైతే వాళ్ళ హస్బెండ్ రాసిన లెటర్ అయితే రివీల్ చేశారు, జాగ్రత్తగా ఆడుకోమని చెప్పేసి. చాలా మిస్ అవుతున్నాను అన్నట్టయితే వాళ్ళ హస్బెండ్ రాశారు. తిని కూడా ఇంకా పావు బాజీ వచ్చిందనమాట, వాళ్ళ హస్బెండే చేస్తారంట, పావు బాజీ వచ్చిందంట. ఇంకా పావు బాజీ ఇంకా అందరితో షేర్ చేసుకుంది. ఈ విధంగా అయితే ఎపిసోడ్ అయితే ముగిసింది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.